చుట్టూ పచ్చని చెట్లు, కొండలు, గుట్టలు, లోతైన లోయలతో కూడిన దట్టమైన నల్లమల్ల అడవులు, పులులతో పాటు వన్యప్రాణులు సంచరించే అమ్రాబాదు పులుల అభయారణ్యంలో 3 రోజుల పాటు సలేశ్వరం జాతర అంటే ఓ సాహస యాత్రే. పాల నురగల జాలువారే జలపాతం, ప్రకృతి రమణీయతతో పాటు ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి ఉన్నదే సలేశ్వర క్షేత్రం. ఏడాదిలో 3 రోజుల పాటు మాత్రమే తెరిచి ఉంచే ఈ సలేశ్వర క్షేత్రం ఎక్కడ ఉంది? ఆ 3 రోజుల ప్రత్యేకత ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. నల్లమల్ల అడవులు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఎత్తైన కొండలు, జలపాతాలు, ప్రకృతి రమణీయత, పచ్చని చెట్లతో పాటు జ్యోతిర్లింగ స్వరూపుడు శ్రీశైల మల్లికార్జునుడు, శక్తిపీఠం బ్రహ్మరాంబిక దేవితో పాటు మరో పుణ్యక్షేత్రం కూడా ఈ యొక్క నల్లమల్ల అడవుల్లో కొలువుదీరింది. కేవలం సంవత్సరానికి 3 రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చేటువంటి ఆ దేవుడు. మన్ననూరు చెక్ పోస్ట్ దాటి సుమారు 8 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఒక పులిబొమ్మ కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం మనం ఆ పులిబొమ్మ వద్ద ఉన్నాము. సో ఎప్పుడు చూసినా ఈ గేట్లన్నీ కూడా మూసుకొని ఉంటాయి. సో ఇదంతా కూడా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. కానీ కేవలం సంవత్సరానికి 3 రోజులు మాత్రం పూర్తి స్థాయిలో ఈ గేట్లు తెరుచుకొని ఉంటాయి. సో మరి ఇక్కడ నుంచి మనం 8 కిలోమీటర్ల వరకు తార్ రోడ్లో వెళ్ళాలి. సంవత్సరానికి కేవలం 3 రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చేటువంటి దేవుడు భక్తులకు ఏ రకంగా దర్శనమిస్తాడు, సో నడక మార్గం ఏ రకంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో 8 కిలోమీటర్ల మేర మనం వచ్చాం. సో ఏదైతే మనం ప్రస్తుతం ఉన్నామో సో ఇక్కడి వరకే సో ఎవరైనా సరే వాహనాల అనుమతి ఉంటుంది. సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శనం చేసుకోవాలంటే సో ఇక్కడ నుంచి కాలినడకన లింగమయ్య దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి సుమారు 4 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్ళాలి. మొత్తం 3 కొండలు దిగాల్సి ఉంటుంది. సో 3 కిలోమీటర్లు దాటిన తర్వాత సలేశ్వర లింగమయ్య స్వామి భక్తులకు ఏ రూపంలో దర్శనమిస్తాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సలేశ్వరం యాత్ర కష్టమైనప్పటికీ భక్తులు ఎంతో ఇష్టంగా ఈ యొక్క యాత్రను చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాలిని నడకన ఎంతో కష్టమైనప్పటికీ భక్తులు ఎంతో ఉల్లాసంగా యాత్ర పూర్తి చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది భక్తుల తాకిడి ఎక్కువ ఉంది. కేవలం 4 రోజులు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉండే ఈ సలేశ్వరం యాత్రకు సంబంధించి భక్తులు ఏమనుకుంటున్నారో సో వారిని తెలుసుకుందాం. సో ఎలా జరిగింది దర్శనం, ఎలా జరిగింది, సో ఎన్నిసార్లు ఇది రావడం, ముందు ఎప్పుడైనా గతంలో వచ్చారా? ఇది కంటిన్యూగా థర్డ్ టైం రావడం బాగా జరిగింది. అర్లీ అవర్స్లో వస్తే బాగుంటుంది. ఎన్ని గంటలు పట్టింది దర్శనానికి? మార్నింగ్ 5 గంటలకు స్టార్ట్ అయిన కార్ పార్కింగ్ నుంచి 8:30 ఒక 3.5 అవర్స్ పడుతుంది. యాక్చువల్గా మా ఇంటి దేవుడు అనమాట సలేశ్వరం లింగమూర్తి. యాక్చువల్గా మేము ప్రతి ఇయర్ రావాలని అనుకుంటాం, కాకపోతే పరిస్థితులు కుదరవు కాబట్టి లాస్ట్ ఇయర్ వచ్చాం, ఈ ఇయర్ కూడా వచ్చాం. మా డాడీ ఇంకా చాలాసార్లు వచ్చారు. ఆ ప్రకృతి సోయగాలు, పచ్చని చెట్లు, సో ఆ మధ్యన వాటర్ ఫాల్స్, ఇదంతా ఏమనిపించింది చూస్తాం? నేను ఫస్ట్ టైం వచ్చాను యాక్చువల్లీ, సో నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది. సో తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలతో పాటు అటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున సలేశ్వర యాత్రకు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. సో మొత్తం కూడా కొంత కష్టతరమైనప్పుడు కూడా భక్తులు ఎంతో ఇష్టంగా గతంలో తాము మొక్కినటువంటి మొక్కులు తీరుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రతి సంవత్సరం వరుసగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా వచ్చి ఈ యొక్క లింగమయ్యను దర్శనం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సలేశ్వరం లింగమయ్య దర్శనం చేసుకోవాలంటే కొంత సాహసోపేతమైనటువంటి యాత్రగా చెప్పుకోవచ్చు. సో చూడొచ్చు మనం ప్రస్తుతం సో కాలినడక మార్గంలో ఉన్నాము. కాలు తీసి కాలు వేయాలంటే చాలా జాగ్రత్తగా అడుగు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా ఇదంతా కూడా రాళ్ళు రప్పలతో కూడినటువంటి మార్గం, ఎక్కడ కూడా మార్గం ఉండదు. కేవలం కాలినడకనే భక్తులు ఇదే దారి గుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి, మళ్ళీ ఇదే దారి గుండా పైకెక్తూ రావాలి. సో కాలు బెనికే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏమాత్రం తొందరపడకుండా కాలు తీసి కాలు వేసి చాలా నెమ్మదిగా వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వయసు పైబడిన వాళ్ళకు మాత్రం నిజంగా ఈ యాత్ర మాత్రం చాలా కష్టతరమైనటువంటి యాత్రగా చెప్పుకోవచ్చు. సో చాలా కష్టమైనటువంటి ఈ యాత్ర ద్వారానే సలేశ్వర లింగమయ్యను దర్శనం చేసుకోవడానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. సో ముఖ్యంగా వీళ్ళు యాత్ర చేస్తున్నటువంటి సమయంలో వస్తున్నాం లింగమయ్య అంటూ కూడా నినాదాలు చేస్తూ వెళ్తూ ఉన్నారు. కొంతమంది దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నటువంటి భక్తులు మాత్రం తిరిగొస్తాం లింగమయ్య అంటూ కూడా నినాదాలు చేస్తూ తిరుగు ప్రయాణం చేస్తున్న పరిస్థితి. ఏం పేరమ్మా నీ పేరు? ఏం పేరు? సత్యమా. దేవుని చూడాలి, దేవుని దర్శనం చేసుకునాలని వచ్చింది.
మరి ఎంత మీ ఏజ్ ఎంత? ఉంటుంది ఒక 70-75. మరి ఇబ్బంది లేదా ఇదంతా రాళ్ళు ఇవన్నీ చూసి? ఏం అనిపించలేదు. వచ్చింది ఎన్నిసార్లు వచ్చినా ఇప్పటికి? 3 సంవత్సరాలు వచ్చింది. కాళ్ళకు చెప్పులు కూడా లేవు, ఏం సరదాలు ఎక్కడ? నడచాలనిపించింది, చెప్పులు లేకుండా నడిచి. హైదరాబాద్ ఈసీఎల్ నుంచి వచ్చాను. ఫారెస్ట్ ఫస్ట్ టైం వచ్చాను నేను. ఇలా ఈ రాక్స్ ఇవన్నీ ఫస్ట్ నాకు అలవాటు కాలేదు. తర్వాత వెళ్ళాక మళ్ళీ వస్తప్పుడు ఈజీగా వచ్చేసాను. నా పేరు జ్యోతి, హైదరాబాద్ నుండి వస్తున్నా. ఎక్కడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు దర్శనం కోసం మన ఎగ్జైట్మెంట్లో మంచిగా వెళ్తాము. అయిపోతుంది కదా దర్శనం, ఇక వెళ్ళేటప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటూ వెళ్తాం. చాలా బాగుంది, చాలా బాగుంది వెదర్. శ్రీజా నా పేరు. మేము ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాం. ఎట్లా ఉందంటే కొంచెం రావడానికి ఇబ్బందిగానే ఉంది. ఇక చూడాలి, కొంచెం ఫెసిలిటీ కొంచెం బాగుంటే మొత్తం రాళ్ళు ఉన్నాయి కదా, వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ఈ రెస్ట్ తీసుకొని పోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వస్తున్నామండి మేము. నేను మా వైఫ్ ఇక ఫ్యామిలీ అందరం వస్తున్నాం. గుండె ఇక్కడ మొక్కు అనమాట. యాక్చువల్లీ 3 years బ్యాక్ మొక్కు అనమాట. ఒక కోరిక తీరింది కాబట్టి మొక్కు. కోరిక అనేది ఏంటంటే జాబ్ వస్తే మొక్కిస్తానని చెప్పాను అనమాట. అలాగే నా కొడుకు పుడితే కూడా మొక్కు అనమాట. రెండు తీరినాయి అనమాట. అందుకనే ఇక్కడ గుండె కొట్టి. దక్షిణాది అమర్నాథ్ యాత్రకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. సలేశ్వరం జాతరకు నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని దట్టమైన నల్లమల అడవి కేంద్రం. ఇక్కడ లింగమయ్యను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. సలేశ్వర యాత్ర మార్గ మధ్యంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఎత్తైన కొండలు ఎక్కుతూ దిగుతూ చాలా ప్రమాదకరమైన యాత్ర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ఉన్నటువంటి ఈ యొక్క సలేశ్వర లింగమయ్య దర్శనం కోసం భక్తులు బారులు తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూడొచ్చు రహదారి ఎట్లా ఉందో, చాలా ప్రమాదకరంగా ఉంది. ఏ మాత్రం వేమరపాటుగా వచ్చినా అలసత్వం ప్రదర్శించినా పక్కన ఉన్నటువంటి లోయలో పడే అవకాశం ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. సో అక్కడక్కడ కొంత దారులుగా సో మంచినీళ్ళు కూడా వస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. కొంత ప్రమాదకరంగా అయితే ఉన్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. అయినా కూడా భక్తులు ఎంతో ఇష్టంగా సో తమ దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సంవత్సరానికి కేవలం 3 రోజులు మాత్రమే భక్తులకు ఈ యొక్క సలేశ్వర లింగమయ్య దర్శనం ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఉగాది తర్వాత ఏదైతే చైత్ర పౌర్ణమి ఉంటుందో సో ఆ రోజు మాత్రం భక్తులకు ఆ పౌర్ణమికి ముందు రోజు, ఆ తర్వాత పౌర్ణమికి మరుసటి రోజు సో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు లింగమయ్య. పూర్తిగా చెంచుల సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఈ యొక్క లింగమయ్యకు పూజలు అందిస్తూ ఉంటారు. కేవలం ఈ 3 రోజుల పాటు లింగమయ్యకు పూజలు అనంతరం మళ్ళీ ఒక లింగమయ్య దర్శన భాగ్యం కలగాలంటే మరో సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దక్షిణాది అమర్నాథ్ యాత్రగా భావించే సలేశ్వరం లింగమయ్య దర్శనంలో చాలా కీలక ఘట్టమని చెప్పుకోవచ్చు. చూడొచ్చు మనం ఉన్నటువంటి ప్రాంతం చాలా ఏటవాల్గా ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి నడిచి కిందికి దిగితే పూర్తి స్థాయిలో లింగమయ్యను దర్శనం చేసుకోవచ్చు. సో ప్రధానంగా ఈ మొత్తం జర్నీలో చాలా కీలకమైనటువంటి ఘట్టమని చెప్పుకోవచ్చు. సో ఇక్కడి వరకు రావడం ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి కిందికి దిగి ఆ లింగమయ్యను దర్శనం చేసుకోవడం మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వరకు కొంత ఇబ్బందికరంగా వచ్చినప్పటికీ ఇది మాత్రం పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా ఉన్నటువంటి మార్గం అని చెప్పుకోవచ్చు. ఈ మార్గంలో కొంత వయసు పైబడిన వాళ్ళు అలాగే చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా కిందికి దిగాల్సి ఉంటుంది. సో వయసు పైబడిన వాళ్ళకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏమాత్రం కొంత అలసత్వం ప్రదర్శించినా, కొంత వేమరపాటు ప్రదర్శించినా, తోపులాట జరిగినా చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అటువైపు ఓ పెద్ద లోయ కూడా ఉంది. సో భక్తులు లింగమయ్యను ఎట్లాగైనా దర్శనం చేసుకోవాలని చాలా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. సో కొంత రాత్రిపూట ఇది మరింత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇదే మార్గం గుండా దిగాల్సి ఉంటుంది, అలాగే ఇదే మార్గం గుండా పైకి వెళ్ళాల్సి ఉంటుంది దర్శనం చేసుకున్నటువంటి భక్తులు. సో చాలామంది భక్తులు కూడా అటు హరహర మహాదేవ శంభో శంకర్ అనుకుంటా కూడా దిగుతున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. అక్కడక్కడ కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రాంతంలో భక్తులు కొంత సేదతీరుతూ కూడా కిందికి దిగుతున్నారు. సో సంవత్సరానికి కేవలం 3 రోజులు మాత్రమే భక్తులకు ఎందుకు దర్శనమిస్తాడు ఈ సలేశ్వరం లింగమయ్య అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్నగా ఉంది. సో చాలామంది భక్తులకు
ఎందుకు ఈ 3 రోజులు మాత్రమే ఈ లింగమయ్య దర్శనంకు అవకాశం ఇస్తుంది ప్రభుత్వం కానీ అటవీ శాఖ అనేటువంటిది ఉంది. ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఈ యొక్క లింగమయ్యను దర్శించుకోవడానికి. భక్తులకు దేవుడు ఏ రూపంలో దర్శనమిస్తాడు, మరి పూజలు ఏ రకంగా కొనసాగుతాయి చూస్తే మొత్తం కూడా లోయగా ఉంది. సో మరి అక్కడ ఇంకా ఎలాంటి ప్రకృతి అందాలు ఉన్నాయి తెలుసుకుందాం. మార్గం అంతా చూస్తుంటే మొత్తం చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంది. సో ఏమాత్రం కాలు బెనికినే కింద పడే పరిస్థితి ఉంది. ఇబ్బంది ఏమైనా పడ్డారా? శంకరే ఆజ్ఞ, మనకి ఇప్పటివరకు ఏం ప్రాబ్లం రాలేదు. ఫస్ట్ టైం వస్తున్నా లైఫ్లో, కానీ చాలా బాగా అనిపిస్తుంది నాకు రావడం కానీ పోవడం. ఒక ఎనర్జీ ఫీల్ అవుతుంది, కష్టం అనిపిస్తలేదు, చాలా బాగా అనిపిస్తుంది మాకు. ఓం నమ శివాయ. వస్తున్నా లింగమయ్య అనుకుంటా, ఆయన ఆజ్ఞ, తండ్రి ఆజ్ఞ. మనం ఏదైతే నల్లమల అడవుల్లో సో అతి సుందరమైనటువంటి క్షేత్రం ఈ సలేశ్వర లింగమయ్య క్షేత్రానికి చేరుకున్నాము. సో చూడొచ్చు, సో భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శనం చేస్తున్నారు. స్వామివారు లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సో మైసమ్మ కట్ట పాప నాశనము లోయ ప్రాంతం నుండి భైరవగుడి లోయలోకి ముందుకి దిగితే ఇక్కడ శంకు తీర్థం అలాగే సలేశ్వర తీర్థం 2 గుండాలు వస్తాయి. సో ఆ 2 గుండాల గుండా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవాలి. సో అలాగే 400 అడుగుల ఎత్తున్నటువంటి 2 గుట్టల నడుమ ఈ యొక్క సలేశ్వర క్షేత్రం కొలువుదీరింది. సో చూడొచ్చు, ఒకవైపు జలపాతాలు, మరోవైపు పచ్చని చెట్ల మధ్య గుండా ఒక గుహ లాంటి ఆ ప్రాంతంలో ఈ యొక్క సలేశ్వర క్షేత్రం కొలువుదీరింది. సలేశ్వర క్షేత్రంలో ఈ గుహలో స్వామి సో భక్తులకు లింగ రూపంలో దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ 2 గుట్టలు సుమారు 400 అడుగుల ఎత్తు సమాంతరంగా ఉన్నటువంటి ఈ 2 గుట్టల మధ్యన ఈ 2 గుండలలో భక్తులు స్నానం ఆచరిస్తూ కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. సో స్వామివారి దర్శనం చేసుకోవాలంటే 3 నుంచి 4 గంటల సమయం పడుతూ ఉంది. సో మొత్తం కూడా ఇది చెంచుల ఆధీనంలో ఉండేటువంటి దేవాలయము. సో అప్పారావు పేట చెందినటువంటి చెంచులు మాత్రమే పూజలు నిర్వహిస్తారు. ఉగాది సంవత్సరం తర్వాత వచ్చేటువంటి మొదటి పౌర్ణమి ఏదైతే ఉంటుందో దాన్ని చైత్ర పౌర్ణమిగా కొలుస్తూ ఉంటారు. ఆ చైత్ర పౌర్ణమికి ఒకరోజు ముందు, ఆ తర్వాత 2 రోజులు తరువాత స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. మరి కేవలం సంవత్సరానికి 3-4 రోజులు మాత్రమే దర్శనం ఇవ్వడానికి ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్గా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ స్వామివారికి సంబంధించి ఈ 2 కొండల నుంచి ఏదైతే ప్లేస్ కనపడుతూ ఉందో ఆ ప్లేస్ నుంచి ఈ చైత్ర పౌర్ణమి రోజున చంద్రునికి సంబంధించి కిరణాలు నేరుగా స్వామివారి పైన పడతాయి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఒక సైంటిఫిక్ రీజను. అలా చంద్రుని కిరణాలు కేవలం సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే స్వామివారి పైన పడతా ఉంటాయి. అంటే సో ఒక సంవత్సర కాలానికి ఒక చుట్టు మాత్రం భూమి తిరుగుతుంది. కాబట్టి ఆ యథావిధి స్థానానికి వచ్చినటువంటి రోజు ఏదైతే ఉంటుందో ఆ చైత్ర పౌర్ణమి రోజు, సో ఆ రోజు ఈ 400 అడుగుల ఎత్తున్నటువంటి ఈ 2 గుట్టల మధ్య ఏదైతే ప్లేస్ కనపడతా ఉందో ఆ ప్లేస్ నుంచి చంద్రుని కిరణాలు ఏదైతే ఇక్కడ లింగ రూపంలో దర్శనమిస్తున్నటువంటి లింగమయ్య పైన చేరుకుంటాయి. ఆ సమయంలో ప్రకృతికి సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి శక్తి స్వామివారికి వస్తుంది. కాబట్టి ఆ రోజున, ఆ ముందు రోజు, ఆ తర్వాత రోజు దర్శనం చేసుకుంటే సో భక్తులకు సకల అంతా కూడా మంచి జరుగుతుంది అన్నటువంటిది ఒక భక్తుల నమ్మకం. కాబట్టి కేవలం ఈ చెంచులకు సంబంధించినటువంటి సాంప్రదాయాలతోనే ఇక్కడ స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. పూర్తిగా ఇది ఇటు అటవీ శాఖతో పాటు చెంచుల ఆధీనంలో ఉండే అతి పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తూ ఉన్నారు. దీన్ని దక్షిణాది అమర్నాథ్ యాత్రగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ చెంచులు చెప్తున్నటువంటి మాట మాత్రం 100 సంవత్సరాల నుంచి కూడా తమ పూర్వీకులు ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు అని చెప్తా ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున భక్తులు కూడా ప్రతి సంవత్సరం లక్షలాదిగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. సో భక్తులు కోరికలు తీర్చే దేవుడిగా విరాజిల్లుతున్నాడు. కాబట్టి చాలా పెద్ద సంఖ్యలో వయసుతో సంబంధం లేకుండా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా
స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు 3 నుంచి 4 గంటల పాటు పూర్తిగా నడక మార్గంలో సుమారు 4 కిలోమీటర్ల మేర వచ్చి దర్శనం చేసుకొని ఏ రూట్ అయితే వచ్చారో సో మళ్ళీ అదే రూట్ గుండా ఎక్కడైతే వెహికల్స్ పార్కింగ్ చేస్తారో సో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో స్వామివారికి ఇక్కడ అభిషేకంతో పాటు అలాగే తీర్థ ప్రసాదాలు కూడా భక్తులకు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సలేశ్వరం చాలా పవిత్రమైన ప్రదేశము. నాకు శివుడు అంటే చాలా భక్తి. బండిపైన పంజాగుట్ట నుంచి వచ్చాను. నా కాళ్ళకు స్టిచెస్ ఉన్నా కూడా శివుని భక్తి మీద శివైన నడిపించుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చాడని అనుకుంటున్నా. నాకు ఫ్యూ మంత్స్ ఏగో యాక్సిడెంట్ జరిగింది, బైక్ పై నుంచి కింద పడి ఉన్నాను. శివయ్య ఉన్న రోజులు నాకేం కాదని ఒక సంకల్పంతో వచ్చాను. ఆ శివయ్య నన్ను కాపాడుతున్నాను. ఇదే మొదటిసారి. సో చాలా ఇయర్స్ నుంచి ఈ సలేశ్వరం జాతర చాలా ఫేమస్ అని చెప్పి వింటూ వచ్చాము. ప్రతిసారి అనుకుంటూ ఉన్నాం రావాలి రావాలి అని. ఫైనలీ ఈసారి కుదిరింది. క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉంది, బట్ స్టిల్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. చాలా జాతరలు విన్నాం కానీ ఇది నేను హిస్టరీ చదివినప్పుడు ఇయర్లీ ఒక్కసారి జస్ట్ 3 days మాత్రమే ఉంటుంది అని చెప్పి, అండ్ ఇక్కడ పూజారులు కూడా ఎవరు ఉండరు, అండ్ హైక్ మేము ట్రెక్ చేసుకుంటూ రావాలని చెప్పేసి వీఆర్ బేసికలీ ట్రెక్కర్స్ అనమాట, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. సో ఈ జాతరని కూడా అలా ట్రెక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి విని సో అలా వచ్చాం. దర్శనం అయిపోయింది, ట్రెక్ అయిపోయింది, రిటర్న్ అవుతున్నాం ఇప్పుడు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. అహ్మదాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ గురించి వింటాము, లోపల రైడ్ చేస్తాం, కానీ ఇంత డీప్ ఫారెస్ట్లోకి ట్రెక్ చేసి రావడం, ఇంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ మధ్యలో ఒక శివుడి టెంపుల్ ఉండడం చాలా బాగుంది. అట్మాస్ఫియర్ కావచ్చు, అక్కడ ఉన్న వాటర్ ఫాల్ కావచ్చు, ఇదంతా కొంచెం అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. అపార్ట్ ఫ్రమ్ సిటీ కల్చర్ కావచ్చు, ఆ వర్క్ లైఫ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని ఇక్కడికి రావచ్చు. ఎక్కడైనా మనం టెంపుల్స్లో చాలా విఐపీలు రావడం లేకపోతే ఇలా స్పెషల్ దర్శనం అలాంటివి చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడైతే ఒక 2 hours డీప్ ఫారెస్ట్లో హైక్ చేసుకుంటూ వస్తే కానీ మనకి దర్శనం దొరకదు. అండ్ అసలు విఐపీ అని కాదు, ఎవరైనా కాదు, అసలు ఈ టెంపుల్ చూడాలి, దర్శనం చేసుకోవాలి అంటే డెఫినెట్గా ఈ డీప్ ఫారెస్ట్లో హైక్ చేసుకొని రావాలి. సచ్ ఎ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. చైత్ర పౌర్ణమి రోజున చంద్రుని కిరణాలు నేరుగా స్వామిపై పడడంతో స్వామివారికి ప్రకృతి శక్తులు లభిస్తాయని, సో ఆ రోజు స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. సో ఆ నమ్మకంతోనే స్వామివారికి వస్తున్నాం లింగమయ్య అంటూ కూడా భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. వినిలేష్ ముత్యంగౌడ్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, నగర్, కర్నూలు జిల్లా నుంచి. మైసమ్మ కట్ట, పాపనాశనం, లోయ ప్రాంతం, భైరవుడి గుడి మీదుగా లోయలోకి ముందుకు దిగితే శంకుతీర్థం, సలేశ్వర తీర్థం గుండాలు వస్తాయి. కేవలం చెంచులు మాత్రమే పూజలు చేసే ఏకైక శైవ క్షేత్రం ఇదే. దారి మధ్యలో పడే నీటి తుంపర్లు, 100 మీటర్లను పైనుంచి జాలువారే జలపాతం, ఇలా ఒక్కో దృశ్యం ఒక్కో అద్భుతం. ఒక్కసారి ఈ యాత్ర చేసిన వారు ఆ గుర్తులను జీవితాంతం గుర్తుంచుకుంటారు. అందుకే సలేశ్వర సాహసోపేత యాత్రను మరో అమర్నాథ్ యాత్రగా పిలుస్తున్నారు.